పార్లమెంట్లో అదానీపై రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకే 2019లో కర్ణాటక ఎన్నికల్లో తమ నాయకుడు చేసిన ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యే తెరపైకి తీసుకొచ్చారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామా కిరణ్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ఖర్గే ప్రసంగాలు రద్దు చేశారని ఆరోపించారు. అదానీపై జేపీసీ డిమాండ్పై తదుపరి చర్చను నివారించడానికి బీజేపీ ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్కు అంతరాయం కలిగించిందని కిరణ్ రెడ్డి విమర్శించారు. గతంలో 2004 నుంచి 2014లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కోల్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేసినారు. ప్రతిపక్షం చేస్తే అప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమీడియట్ గా జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమన్నాడు, మేము తప్పు చేయలేదు, మేము జేపీసీకి అంగీకరిస్తున్నాము. ఈ రోజు మనం ఏమడుగుతున్నాం పార్లమెంట్ లో, సెబీ, ఆర్బీఐ ఈ సంస్థల మీద మాకు నమ్మకం లేదు. గత 2-3 ఏళ్ల నుంచి అవకతవకలు జరుగుతుంటే నిద్రపోతున్న సంస్థలనే మళ్ళీ నువ్వు ఎంక్వైరీ చేయమని ఎందుకు అడుగుతున్నావు? జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్య ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక సభ్యుడిగా ఉండి జాయింట్ పార్లమెంట్ కమిటీ అనేది నిర్ణయం తీసుకుంటది జరగనున్నటువంటి ఎంక్వైరీ మీద. మరి నువ్వు అంత స్వచ్ఛందమైన మనిషివి, నీకు అదానికి ఏ సంబంధం లేనప్పుడు జేపీసీకి ఎందుకు ఒప్పుకోవట్లేవు? ఏదైతే ఇదే యూపీఏ ప్రభుత్వం గతంలో స్కాములు చేసిందంటే జేపీసీ